కాకినాడ జిల్లా ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆదివాసీ గిరిజన సంఘం నాయకత్వంలో వంతాడ గ్రామ గిరిజనులు సాగులో ఉన్న కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని నిర్వహించిన ధర్నా. ప్రత్తిపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో వంతాడ గిరిజనులు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్తిపాడు మండలం ఈ గోకవరం పంచాయతీ పరిధిలోని వంతాడ గ్రామంలో ఆదివాసీ గిరిజన కొండ దొరకులమని చెందిన 69 కుటుంబాలు ఏలేశ్వరం రేంజ్ లింగంపర్తి సెక్షన్ లింగంపర్తి బీట్ కంపార్ట్మెంట్ నెంబర్ 589లో ఒక్కొక్క గిరిజన కుటుంబం 2 లేక 3 ఎకరాల చొప్పున జీడి మామిడి తోటలు వేసుకొని 40 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటూ అదే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు. వారికి గ్రామంలో అభివృద్ధి పనులు కానీ జాతీయ ఉపాధి హామీ పనులు కానీ ఎటువంటివి కూడా ప్రభుత్వం కల్పించలేదన్నారు. పూర్వం నుండి ఎత్తైన నాగులకొండ పర్వతం మీదనే జీవనం సాగిస్తున్నామన్నారు. జనాభా 500 మంది వరకు ఉంటున్నారని 150 గిరిజన షెడ్యూల్ తెగకు చెందిన జాతి వారే కుటుంబాలు కొండ దొరకులమునకు చెందిన వారే జీవిస్తారు. వారి గ్రామంలో కోట్లాది వేల రూపాయల ఖనిజ సంపద దళాలే దోచుకుపోతున్నారు. వాళ్ళ బ్రతుకులు మాత్రం అడవిలో ఎండిన పుల్లలు కాల్చుకుని అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు. కొంతమంది రాజకీయ పెత్తందారులు వీళ్ళ సాగులో ఉన్న కొండపోడు భూములకు పట్టాలు మంజూరు కానివ్వకుండా ప్రభుత్వ అధికారులకు అడ్డు పెడుతూ గిరిజనుల హక్కులను అణచివేస్తూ నేటికీ కూడా వంతాడ గ్రామ గిరిజనులకు వసతులు లేకుండా వారి యొక్క హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. నా పేరు మాత దుర్గబాబు. మాది వంతాడ గ్రామం, ప్రత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా. మాది గోకవరం పంచాయతీ. మేము 30-40 సంవత్సరాల నుంచి మేము కొండపూళ్ళు సాగు చేస్తున్న కొండపూళ్ళకు మాకు పట్టాలు ఇవ్వట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళని మేము సంప్రదించినా సరే మాకు ఏ గవర్నమెంట్ కూడా సహకరించట్లేదు. మేము సాగు చేస్తున్న కొండపూళ్ళకు పట్టాలు మాకు ఇవ్వమని ఎన్ని గవర్నమెంట్లు అడిగినా సరే ఇవ్వట్లేదు. అలాగే అక్కడ ఒక ఆండ్రూ మినరల్స్ ఒక మైనింగ్ ఉంది. ఆ మైనింగ్ వాళ్ళకి ఎందుకు మైనింగ్ లీజులు ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. కానీ మాకు కొండపూళ్ళు మాత్రం పట్టాలు మాత్రం ఇవ్వట్లేదు. ఆ మైనింగ్ వాడికి మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చినా ఆడికే సహకరిస్తుంది తప్ప కానీ మాకు కొండపూళ్ళకు పట్టాలు ఇవ్వట్లేదు. అలాగే మేము ఈ కొండపూళ్ళు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఈరోజు ఎంఆర్ఓ మేడం దగ్గరికి వచ్చాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మీ ధర్నా చేయడం జరిగింది. అలాగే మాకు ఈ కొండపూడు కాకుండా మాకు అన్సర్వ్డ్ జిరైతులో ఉన్న కొండపూడు పట్టాలకి ఇవ్వాలి. తర్వాత మాకు వంతాడ గ్రామం నుంచి ఏలేశ్వరం వెళ్ళడానికి 8 కిలోమీటర్లు. ఇలాగ ఆండ్రూ మినరల్స్ నుంచి రావాలంటే అక్కడ లారీలు ఎక్కువ తిరగడం వల్ల మాకు రహదారి మాకు బాగోట్లేదు. రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొండ తిమ్మాపురం వెళ్ళడానికి 8 కిలోమీటర్లు. మాకు ఈ నిత్యావసరాలు తెచ్చుకోవాలని హాస్పిటల్ సదుపాయాలకి దేనికైనా సరే మాకు రోడ్డు సమస్య అనేది ఎక్కువ ఉంది. ఆ రోడ్డు అది మాది వంతాడ నుంచి ఏలేశ్వరం ఆనుకొని కొండ తిమ్మాపురం ఉంది. ఆ రోడ్డు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత రోడ్డు కూడా పోయి మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. వెళ్ళాలంటే మాకు దారి లేదు. ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే మాకు లారీలు ఎక్కువ తిరిగేసి మాకు రోడ్డు సమస్య ఎక్కువ ఉంది. ఆ రోడ్డు కూడా మాకు రోడ్డు చేయించి మాకు బాగు చేయించవలసింది కోరుతున్నాం.